ఇష్యూకి సంబంధించిన మరో అప్డేట్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా పిన్నాపురంలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పుడు పోలీసులు ఒక పురోగతిని సాధించారు. తేజేశ్వర్ భార్య అతతో కలిసి తిరుమలరావు అనే వ్యక్తి పక్కా ప్లాన్ తోనే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కెన్ఫిన్ హోమ్స్ బ్యాంక్ మేనేజర్ గా ఉన్న తిరుమలరావుతో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య అత్త సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య ఫోన్ నుంచి తిరుమలరావుకు దాదాపు 2000 సార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గద్వాల పోలీసుల అదుపులో భార్య ఐశ్వర్య అత్త సుజాతలు ఉన్నారు. పరారీలో ఉన్న తిరుమలరావు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తేజేశ్వర్ హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న రోజు నుంచే తేజేశ్వర్ ను చంపేందుకు పథకం రచించారు. తేజేశ్వర్ ను చంపేందుకు 5 సార్లు ఫోన్ చేసి రెక్కి కూడా నిర్వహించారు. ఇక 5 సార్లు ఫెయిల్ కావడంతో 6వసారి పక్కా ప్లాన్ తో హత్య చేశారు. పొలం సర్వే అనంతరం కూడా ఆటోలో వెళ్తానన్న తేజేశ్వర్ ను ప్లాన్ ప్రకారమే కారులోకి ఎక్కించుకున్నారు. కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లిన 2 గంటల్లోనే హత్య చేశారు. చంపిన తర్వాత కర్నూలు వైపు వెళ్లి పాణ్యం సమీపంలోని ఒక చెరువు దగ్గర మృతదేహాన్ని పడేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసులో ఒక కీలక అప్డేట్ చూస్తున్నాము. ప్రీ ప్లాన్డ్ గానే జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ప్లాన్ కి గల కారణాలు ఏంటనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, తాజు మొత్తంగా ఈ యొక్క గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మరణం ప్రీ ప్లాన్ గా జరిగిందని చెప్పి ప్రాథమికంగా మనకు తెలుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తేజేశ్వర్ ను ఎవరైతే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి తిరుమలరావు ప్రధానంగా ఫోకస్ చేసి ప్లాన్ ప్రకారమే సుపారీ ఇచ్చి చంపినట్లుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీన ఇక్కడ నుండి తేజేశ్వర్ అదృశ్యం కావడంతో పోలీసుల దగ్గర వాళ్ళు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తేజేశ్వర్ కు సంబంధించినటువంటి కదలికలు, అదేవిధంగా పూర్తిగా అతను ఎవరు కలిశారనే యాంగిల్లో కూడా పూర్తిగా దృష్టి సారించారు పోలీసులు. ఇదే క్రమంలో ప్రాథమిక సమాచారం, నమ్మదగ్గ నిజాల ప్రకారం మొత్తంగా చూస్తే మాత్రం ఆ రోజు తేజేశ్వర్ ను కొంత భూమి సర్వే ఉందని జిల్లా కేంద్రం నుండి తీసుకువెళ్లారు. ఇదే క్రమంలో ఆ సర్వే అనంతరం కూడా వీరాపురం సమీపం, అంటే గద్వాల జిల్లాకు సంబంధించి వీరాపురం సమీపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరే ఇతనిని పూర్తిగా హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. అక్కడి నుండి పొలం పనులు మొత్తం, అంటే పొలానికి సంబంధించినటువంటి సర్వేను మొత్తం చేసిన తర్వాత అతను ఆటోకు వెళ్తానన్నాడు. కానీ వారి ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. లేదు నీవు ఆటోకు వెళ్లాల్సిన అవసరం లేదు, మొత్తంగా తమ కారులో దించుతామంటూ కూడా చెప్పారు. కానీ అదంతా కూడా ఒక్కసారిగా సీన్ రిపీట్ అయింది. మొత్తంగా తేజేశ్వర్ తప్పించుకుపోతాడనే క్రమంలోనే ఇదంతా ఒక్కసారిగా వాళ్ళు ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేశారు. మొత్తంగా 2 గంటల్లోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తేజేశ్వర్ ను చంపినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. దీనికి ప్రధాన కారణం ఎవరైతే సుజాత ఐశ్వర్యాలు, సుజాత తల్లి, అదేవిధంగా ఐశ్వర్య తేజేశ్వర్ చేసుకున్నటువంటి భార్య. గతంలో యొక్క తేజేశ్వర్ పెళ్లి చేసుకునే కన్నా ముందు దీనికి సంబంధించి ఐశ్వర్య గతంలో ఈ తిరుమలరావుతో అక్రమ సంబంధం కొనసాగించేది అంటూ కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. ఇదే క్రమంలో తిరుమలరావు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడానికి, అంటే ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల సుజాత ద్వారా అక్రమ సంబంధం పెంచుకొని తన కూతురు ఐశ్వర్య మీద కన్ను వేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తిరుమలరావు భార్య అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె దీన్ని నేను ససేమిరా ఒప్పుకోము, దీని మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటూ బెదిరించడంతో తిరుమలరావు అప్పటికప్పుడే దాన్ని విరమించుకున్నాడు. కానీ మళ్ళీ పెళ్లి అయిన తర్వాత జీర్ణించుకోలేనటువంటి తిరుమలరావు పదే ఐశ్వర్యతో మాట్లాడడంతో పాటు తను పూర్తిగా చూసుకుంటానని నమ్మబలికినట్లుగా కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్తతో 150 సార్లు మాట్లాడితే అటువైపు తిరుమలరావుతో 2200 సార్లు మాట్లాడినట్లు కూడా పోలీసుల కాల్ డాటాలో తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 2 గంటల లోపే అతన్ని అతి కిరాతకంగా చంపడంతో పాటు డెడ్ బాడీని మాయం చేయాలంటూ కారును పెబ్బేరు నుండి కర్నూలు వైపు
చాలా సార్లు తిరుగుతూ ఇదంతా కూడా డైవర్షన్ రూట్ లో ప్రయత్నిస్తూ అతన్ని కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడ మర్డర్ తర్వాత అతన్ని అక్కడ ఒక చెరువు కుంటలో సమీపంలో ఉన్నటువంటి ఒక జమ్ము పొదలో కూడా అక్కడ ఆయన్ని వేయడం జరిగింది. పూర్తిగా బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. 5 రోజుల తర్వాత బాడీని గుర్తించారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పవచ్చు. పెళ్లి జరిగిన 5వ రోజు నుండే తిరుమలరావు అదేవిధంగా సుజాత మరియు ఐశ్వర్యలు కలిసి అతన్ని చంపేందుకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 5 సార్లు రిక్కీ నిర్వహించి పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. కానీ 6వసారి దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంతో పాటు తేజేశ్వర్ను చంపడం పూర్తి స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తుంది. మొత్తంగా చూస్తే తెలుగు 2 రాష్ట్రాల్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక్కడ నుంచి తీసుకువెళ్లి కర్నూలు జిల్లాలో చంపడం ఇక్కడ పోలీసులకు మరియు కర్నూలు జిల్లా పోలీసులకు పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి తల్లి సుజాత అదేవిధంగా కూతురు ఐశ్వర్య ఇద్దరు కూడా వాళ్ళ అదుపులో ఉన్నారు. మరో 2ని కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో నిందితులను జైలుకు పంపుతామని కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సర్తా.